నందమూరి తారక రామారావు 103వ జయంతి వేడుకలను గుడవర్తి విద్యాసాగర్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా కొయ్యలగూడెం మండలం కన్నాపురం గ్రామ పంచాయతీలో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం సుమారు 400 మంది ఉపాధి హామీ శ్రామికులకు స్వీట్ బాక్సులు, డ్రింక్ బాటిల్స్ అందజేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఏపీ స్పోర్ట్స్ అథారిటీ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వర్ పాల్గొన్నారు. వారితో పాటు టౌన్ ప్రెసిడెంట్ బొమ్మ రామ గంటలయ్య, మాజీ ఏఎంసీ డైరెక్టర్ నాగేష్, మాజీ సర్పంచ్ మడకం వెంకటేశ్వరరావు, ఎంపీటీసీలు కాగితాల గణపతి, షేక్ బాజీ, టౌన్ సెక్రటరీ వినోద్, మాజీ ఎంపీటీసీ చాపల విజయ్ కుమార్, ఫీల్డ్ అసిస్టెంట్ బి స్వామి మరియు ఇతర టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. నన్ను ముఖ్య అతిథిగా పిలిచిన సాగర్ గారికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈరోజు ఇక్కడ చూసుకున్నట్టయితే ఎక్కువగా ఆడవాళ్లే కనిపిస్తున్నారు. నిన్నటి నుండి మాకు తెలుగుదేశం పార్టీ అభిమానులందరికీ కూడా నిన్నటి నుండి మాకు ఒక పండగ వాతావరణం పురస్కరించుకుంది. ఈరోజు మన స్వర్గీయ అన్న ఎన్టీఆర్ గారు జయంతి సందర్భంగా ఇక్కడికి రావడం జరిగింది. చాలా సంతోషం. నిన్న మనం చూసుకున్నట్టయితే ముఖ్య ఉద్దేశం స్త్రీల గురించి నిన్న తెలుగుదేశం పార్టీ మన అధిష్టానం వారంతా కూడా తీర్మానం చేయడం, ఎక్కువగా ఆడవాళ్ళు బాగుంటేనే, స్త్రీ కుటుంబం బాగుంటేనే మొత్తం దేశం అంతా కూడా బాగుంటుందనే నినాదంతో మనకి చూసినట్టయితే ఉచిత బస్ సౌకర్యం కల్పించింది మనకి తెలుగుదేశం ప్రభుత్వం. మీరు అందరూ వాడుతున్నారా లేదో నాకైతే తెలియదు, కానీ వాడుతున్నారా? అలాగే మొదటిగా మనకి గ్యాస్ కనెక్షన్ ఇచ్చింది కూడా తెలుగుదేశం ప్రభుత్వం. దాని తర్వాత ఎప్పుడైతే ప్రభుత్వం ఇప్పుడు ఏర్పడిన తర్వాత సంవత్సరానికి 3 సిలిండర్లు కూడా ప్రవేశపెట్టింది. దేనికి అంటే కేవలం స్త్రీలు కష్టపడకూడదు అనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఉచితంగా 3 గ్యాస్ సిలిండర్లు. అలాగే మనం పిల్లల చదువుల గురించి చూసుకుంటే గత ప్రభుత్వం ఏం చేసింది, 2 పిల్లలు ఉన్నా కూడా ఇస్తానని చెప్పేసి అందుకని ఎప్పుడు కూడా కేవలం ఒక పిల్లలకి మాత్రమే ఇవ్వడం జరిగింది. కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత కుటుంబంలో చదువుకున్న పిల్లలు ఎంతమంది అయితే ఉన్నారో వాళ్ళందరూ కూడా తల్లికి వందనం అనే గొప్ప కార్యక్రమం పెట్టడం జరిగింది. కాబట్టి ఇక్కడ ఉండే ప్రతి ఒక్కరికి తల్లులకు చెప్పేది, ఎందుకంటే ఎక్కువగా బాధ్యత తీసుకునేది మీరే. పిల్లల్ని చదివించండి ఫస్ట్. ఎంత చదువుకుంటారు, ఎందుకంటే మనకి చాలా అవకాశాలు ఉన్నాయి. గవర్నమెంట్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ అన్నీ కూడా ఉన్నాయి. అలాగే ప్రభుత్వ స్కాలర్షిప్స్ అవన్నీ కూడా పెద్ద పెద్ద చదువులకి మనం ఏం ఆలోచించిన అవసరంలా, ఎందుకంటే అన్ని కాలేజెస్లో స్కూల్స్లో మంచి టీచర్స్ వాళ్ళందరూ ఉన్నారు. కాబట్టి డెఫినెట్గా పిల్లల్ని చదివించండి ఫస్ట్. అలాగే ఇక్కడ ఉపాధి హామీలో కూడా మనకి మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఎన్నో మార్పు చేర్పులు చేస్తూ, అలాగే మీకు ఈ డబ్బులు ఇవన్నీ కూడా జమ చేయడం జరుగుతూ ఉంది. మీకు ఏమన్నా లోటుపాట్లు ఉంటే మీ దగ్గరలో ఉన్న పెద్దలు, ఇక్కడ సాగర్ గారు లాంటి వాళ్ళందరికీ తెలియజేస్తే వాళ్ళకి పెద్ద నాయకులకు తెలియచేయడం, దాంట్లో మార్పులు చేర్పులు అలాంటివి ఏమన్నా ఉన్నా కూడా చక్కగా చర్చిస్తూ జరుగుతూ ఉంటుంది. ఈరోజు ఈ శుభ సందర్భంగా మీ అందరితో ఇలా మాట్లాడడం, ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను.